ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కుంభమేశ్వరి ముఠా పచ్చి అబద్ధాలను పప్పు బెల్లంలా పంచిపెడుతోంది. 2 దశాబ్దాలుగా ఏ సీఎం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లలేదని బ్రోకర్ మాటలు మాట్లాడుతోంది. ఆ రికార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్దలు కొట్టారంటూ అబద్ధాలను వండి వారుస్తోంది. కానీ రేవంత్ దండుపాల్యం బ్యాచ్కు మతిమరుపు వచ్చినట్టుంది. 2017 ఏప్రిల్ 26న ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి నాటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరైనటువంటి విషయం మరిచిపోయినట్టున్నారు. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఆ వేడుకలను ప్రారంభించినటువంటి మాటను మెదడు నుంచి తీసేసినట్టున్నారు. నాడు కేసీఆర్ హయాంలో కట్టినటువంటి హాస్టళ్ల ప్రారంభోత్సవం కోసమే గుంపు మేస్త్రి ఉస్మానియాకు వెళ్లారు. 2017 ఏప్రిల్లో కేసీఆర్ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు హాజరై యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎవరో తలకు మాసినోడు చెప్పింది విని రీసెర్చ్ చేయకుండా, విషయం మీద అవగాహన పెంచుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. పీఆర్ టీం నుంచి వచ్చే సందేశాలను యథావిధిగా ప్రచురించడం కాదు, కొంత రీసెర్చ్ చేసి ప్రచురిస్తే బాగుంటుందని చిన్న పిల్లాడితో చెప్పించుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు ఇవ్వని నిధులు మంజూరు చేసి కొత్త హాస్టల్ భవనాలు కట్టించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఓయూలో తాగుబోతులు ఉంటారని, అడ్డా కూలీలని అవమానించలేదా? కొంతమంది ఎన్ఎస్యుఐ బ్యాచ్తో కలిసి కేసీఆర్ మీద విష ప్రచారం చేయించలేదా? అన్నీ మర్చిపోయి ఇప్పుడేదో కేసీఆర్ నిర్మించిన భవనాలు తానేదో ప్రారంభిస్తున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఎందుకు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. పోలీసుల ఆంక్షల నిర్బంధాల మధ్య ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. వందలాది మంది పోలీసులు ఓయూలో పహారా కాశారు. ముందస్తుగానే విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. గత 21వ తేదీన ఈ కార్యక్రమం ఉండగా అప్పుడు 20వ తేదీ అర్ధరాత్రి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులను ముందస్తుగానే అరెస్ట్ చేశారు. ఆ కార్యక్రమం పోస్ట్ చేసి మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించగా మళ్ళీ నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులను కూడా నిందించే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓయూలో మొత్తం అటు ఎక్కడ చూసినా కానీ ఇనుప కంచెలు, బారికేట్లు వేసుకొని మొత్తం పోలీసుల పహారాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మరోసారి ఓయూకు వస్తా పోలీసులు పెట్టకండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు ఇంతమంది పోలీసులను ఎందుకు పెట్టినట్టు కూడా విద్యార్థులు ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. పోలీసు బందోబస్తు లేకుండా ఓయూకు రాలేరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ విద్యార్థులుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అటు అన్ని సంఘాలు బీఆర్ఎస్సీ కావచ్చు, ఏబీఎస్సీ, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు విద్యార్థులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ రోజు జరిగిన మీటింగ్ సంబంధించి మొత్తంగా ఎవరు కూడా విద్యార్థులు అయితే ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. కాంగ్రెస్ నాయకులు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్టిసిపేట్ చేశారని కూడా ఇటు విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిందని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. మీటింగ్ రాలేదని ఓయూ విద్యార్థులపై ముఖ్యమంత్రి విషయం కలుపుతున్నారంటూ కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. నాగర పైసలు లేవు, మీరు బాగా చదువుకొని ధనవంతులు అవ్వన్నట్టు కూడా విద్యార్థులు చెప్పడంపై కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి పనులకు సంబంధించి పైసలు మళ్ళీ లేవనడం ఎంతవరకు సమావేశం కూడా చర్చించుకున్న పరిస్థితి. తాను ఓయూకు వస్తా విద్యార్థులు నిరసన తెలపని అంటూ అరెస్టులు ఎందుకు అని చెప్పినట్లు ఎందుకు అని అనడం. ఈ రోజు మరి ఇలాంటి కంచెలు వేసి విద్యార్థులు పోలీసులను బలగాలను మోహరించి ఎందుకు ఇలాంటి పర్యటనలు చేయడం అని కూడా ప్రశ్నించే పరిస్థితి. మరొక వైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోని ఈ హాస్టల్ సంబంధించిన భావాలకు సంబంధించిన శంకుస్థాపన కావచ్చు ఇవి చేపట్టిన పరిస్థితి. వాటినే ఈ రోజు వచ్చి మళ్ళీ దాని ఏదో కొత్తగా కట్టినట్టు తిరిగి ప్రారంభించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా విద్యార్థులను ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరొక వైపు చూస్తే అటు గత ముఖ్యమంత్రి ఈ 20 ఏళ్లలో తొలిసారి పర్యటించడం కూడా అటు కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు ఇతర మీడియాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన పరిస్థితి. అయితే దీన్ని ఇప్పటికే బీఆర్ఎస్ తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే 2017లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఉత్సవాల్లో భాగంగా అటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఆ ఓయూలో పర్యటించారు. అయితే ఈరోజు తానేదో గొప్పగా మొదటిసారి కలరింగ్ ఇచ్చుకోవడం పట్ల కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి తమ సమస్యలు పరిష్కరించాలనుకుని విద్యార్థులు భావించి అందుకు భిన్నంగా పూర్తిగా అబద్ధాలు వల్లవేసిపోయారంటే కూడా విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.